క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నక్కలకుంట భూ కుంభకోణంలో మదనపల్లె తహసీల్దారు కార్యాలయం సిబ్బంది పాత్ర ఉందా? అందుకే వారు ఆక్రమణల తాలూకు వివరాలు వెల్లడించేకి జంగుతున్నారా? నక్కలకుంటకు ఆనుకొని ఉన్న ప్రైవేటు వ్యాపారులే ఆక్రమదారులా? వీరికి మదనపల్లె తహసీల్దారు కార్యాలయం కొమ్ము కాస్తుందా? సంచలన వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. బుగ్గా మఠం భూముల ఆక్రమణ నిజమే తేల్చి చెప్పిన సర్వే అధికారులు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు నివేదిక. బుగ్గా మఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వారు ఎవరు, ఎంత భూమిని ఆక్రమించారు అనేది తెలియాల్సి ఉంది. ఇక డీటెయిల్స్ చూస్తే, నక్కలకుంట భూ కుంభకోణంలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాత్ర ఉందా? అందుకే వారు ఆక్రమణల తాలూకు వివరాలు వెల్లడించేకి జంకుతున్నారా? నక్కలకుంటకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ వ్యాపారులే ఆక్రమణదారులా? వీరికి మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం కొమ్ము కాస్తుందా? సంచలన వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. కోట్ల రూపాయల విలువ చేసే నక్కలకుంట భూ కుంభకోణం వెనుక మదనపల్లె తహసీల్దారు కార్యాలయం సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కొందరు స్థానిక రియల్టర్లు తాము వేసిన వెంచర్లోకి నక్కలకుంట భూములను కూడా కలిపి అమ్మేస్తున్నారని, దీన్ని ఆపాలని బసినికొండ గ్రామ ప్రజలు నీటిపారుదల శాఖ అధికారులను విన్నవించారు. ఇదే విషయాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ వెంకటరమణ నాయుడు కూడా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నీటిపారుదల శాఖ ఈ విషయాన్ని లిఖిత రూపంలో మదనపల్లె తహసీల్దారు కార్యాలయం దృష్టికి తెచ్చి నక్కలకుంట జాయింట్ సర్వేకు విజ్ఞప్తి చేసింది. భూ కబ్జా ఆక్రమణలకు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన మదనపల్లె తహసీల్దారు కార్యాలయం చాలా కాలం బిజీగా ఉన్నామంటూ నిమ్మకు నేర్తున్నట్లు వ్యవహరించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈలోగా నక్కలకుంటలో ప్లాట్లు వేసి ప్లాటు 40 నుంచి 50 లక్షల రూపాయలకు దాదాపు 20 ప్లాట్లకు పైగా అక్రమార్కులు అమ్మేసి కాసులు చేసుకున్నారని సామాజిక కార్యకర్తలు, స్థానిక వైరి రియల్టర్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్ఏ లాంటి రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణతో పాటు నక్కలకుంట భూ ఆక్రమణల మీద సాక్షాత్తు జనాలు ఫిర్యాదులు చేసిన మదనపల్లె తహసీల్దారు కార్యాలయం మూగ నోము పట్టడం వెనుక ఉన్న భారీ మతలబు ఏమిటనే చర్చ జనాల్లో జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉంటే స్థానిక నీటిపారుదల శాఖ మదనపల్లె తహసీల్దారు కార్యాలయం జరిపిన నక్కలకుంట సర్వే వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. నీటిపారుదల శాఖ ఓవైపు, సామాజిక కార్యకర్తలు జనాలు మరోవైపు ఈ సర్వే వివరాల కోసం 1000 కళ్లతో నిరీక్షిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా జీవో 30 కింద నక్కలకుంట అక్రమార్కుల భూములను రెగ్యులర్ చేయిస్తామని కొందరు రియల్ ఎస్టేట్ దళారులు అంటున్నారు. మదనపల్లె తహసీల్దారు సిబ్బంది కొందరు దీనికోసం ముడుపు ఫిక్స్ చేశారనే సమాచారం వెల్లడి అవుతోంది. మదనపల్లె తహసీల్దారు సిబ్బందికి ముడుపు ప్లస్ తమ కమిషన్ తో కలిపి హాఫ్ ముందు హాఫ్ పని తర్వాత చెల్లిస్తే ఆక్రమిత ప్లాట్లను రెగ్యులర్ చేసే పూచీ తమదని రియల్ దళారులు మార్కెట్లో దండోరా వేస్తున్నారు. ఏదేమైనా సాక్షాత్ సబ్ కలెక్టర్ స్థాయి రెవెన్యూ అధికారి మదనపల్లెలో తిష్ట వేసినా స్థానికంగా ఇలా భూ ఆక్రమణలు, భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తుండటం జనాలను విస్తుగొలుపుతున్నాయి. దాంట్లో కూడా 3 గుంటలు ఉంటాయి. బయట లేనిపోవడం అన్ని జరుగుతున్నాయి. మీరు డబ్బులు తీసుకొని ఎంక్వైరీ చేయడం దాన్ని తీవ్రం కానీ ఎందుకంటే వాస్తవంగా ఈరోజు మాట్లాడాలి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రాడ్ చేయమని చెరువు అంతా కూర్చేసి వాటిని అమ్మేసింటే సబ్ రిజిస్టర్ పక్కన గురించి నా ఇంట్రెస్ట్ ఇరిగేషన్ కూడా 2-3 సార్లు చేస్తే మీరు రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన తరచూ చికిత్స పొందేవారు. పాలకొండ రాయుడు మృతితో కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయనకు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మెచ్చిన నేతగా ఆయనకు పేరు ఉంది.
రాయచోటి నియోజకవర్గం నుంచి రాజకీయాలలో అజాత శత్రువుగా పేరుంది. రాయచోటి పట్టణం మాసాపేటలో 1949 జూలై 3న ఆయన జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న ఆయన 1978లో జనతా పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో టీడీపీ టికెట్ రాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1984లో ఎన్టీఆర్ ఆయనను టీడీపీలోకి ఆహ్వానించి రాజంపేట పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో పోటీ చేసి రాజంపేట ఎంపీగా గెలుపొందారు. 1999, 2004లలో టీడీపీ ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి గెలుపొందారు. సీనియర్ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్, గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 2 కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటూ పూర్తి స్థాయిలో రాజకీయాలలో పనిచేస్తున్నారు. పాలకొండ్రాయుడు మృతి పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు జగన్మోహన్ రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. పార్టీకి సీనియర్ నేతగా ఆయన లేని లోటు తీర్చలేనిదని వారు పాలకొండ్రాయుడు సేవలను కొనియాడారు. పాలకొండ్రాయుడు మృతదేహానికి గురువారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు ప్రసాద్ బాబు తెలిపారు. బొగ్గమఠం భూముల ఆక్రమణ నిజమే తేల్చి చెప్పిన సర్వే అధికారులు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు నివేదిక. బొగ్గమఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వారు ఎవరు, ఎంత భూమిని ఆక్రమించారు అనేది తేలాల్సి ఉంది. 6 సర్వే నెంబర్లలో తమ మఠానికి 14.49 ఎకరాల భూమి ఉందని, వాటికి హద్దులు తెలపాలంటూ తిరుపతి అర్బన్ తహసీల్దార్కు బుగ్గా మఠం ఈవో వెంకటేశ్వర్లు గత నెల 17వ తేదీన వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన రెవెన్యూ సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు. అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్, గూగుల్ మ్యాప్లను బుగ్గా మఠం అధికారులకు అందించారు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రికార్డులు ఉంటే అందించాలని బుగ్గామఠం అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9.51 లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. రహదారికి పక్కనే బుగ్గా మఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్ ను బట్టి తెలుస్తోంది. 10 రోజుల సమయం కావాలన్న మఠం అధికారులు స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి వేస్తున్నామని అప్పట్లో పేర్కొన్నా ఇప్పటికీ ఆ మార్గంలో సామాన్యులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. మరోవైపు మఠానికి ఎంత భూమి ఉంది, ప్రస్తుతం ఉన్నది ఎంత, లీజుకు ఇచ్చింది ఎంత అనే వివరాలు అందించాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయ అధికారులు బుగ్గా మఠం ఈవోను కోరారు. వాటితో పాటు తాము గుర్తించిన హద్దుల ప్రకారం ఎంత భూమి ఆక్రమణలో ఉందో తెలపాలని అన్నారు. ఈ సమాచారం ఇచ్చేందుకు 10 రోజుల సమయం కావాలని మఠం అధికారులు కోరారు. ఆ తర్వాత కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. సంబంధిత స్థలం మఠానికి చెందుతుందని బోర్డును ఏర్పాటు చేయనున్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం. కుట్టు మిషన్లలో కనికట్టు, పథకంలో భారీ అవినీతి. మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ కిరణ్ రెడ్డి, వైజయంతి రెడ్డిల ఆరోపణలు. ఒక్కో లబ్ధిదారు నుంచి 7,300 రూపాయల చొప్పున 1,00,000 మంది లబ్ధిదారుల నుండి 73 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడడం హేయమైన చర్యని విమర్శించారు. మొత్తం అంచనా మొత్తాన్ని 230 కోట్లకు పెంచడం దారుణమన్నారు. గత జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నేరుగా వారికే సంక్షేమ పథకాలు అందే విధంగా చూడటం జరిగిందని గుర్తు చేశారు. బీసీల పేరు చెప్పుకుంటూ 245 కోట్లు కూటమి ప్రభుత్వం లూటీ చేస్తుందని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ కిరణ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుట్టు మిషన్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని నిప్పులు చెరిగారు. బీసీల పేరు చెప్పి 100 కోట్ల రూపాయల భారీ స్కామ్ కు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్నారు.
కుట్టు మిషన్లు పంపిణీ మరియు టైలరింగ్ మొత్తం బీసీ లబ్ధిదారులు 1,00,000 మందికి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మిషన్ ఖరీదు 23,000 రూపాయలు కాగా కుట్టు మిషన్ కొనుగోలు కొరకు 4,300 రూపాయలు ఒక వ్యక్తి టైలరింగ్ కు కాంట్రాక్ట్ అవుట్ పోస్ట్ కు ఇచ్చింది. 3,000 రూపాయలు ఇలా ఒక్కో బీసీ లబ్ధిదారులకి కుట్టు మిషన్ మరియు శిక్షణ అయ్యే మొత్తం ఖర్చు 7,300 రూపాయలు. అయితే ఈ విధంగా 1,00,000 మంది లబ్ధిదారులకు అయ్యే ఖర్చు 73 కోట్ల రూపాయలు అన్నారు. మొత్తం అంచనా మొత్తాన్ని 230 కోట్లకు పెంచారని విమర్శించారు. గత జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నేరుగా వారికే సంక్షేమ పథకాలు అందే విధంగా చూడటం జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా స్వయం ఉపాధి పథకాల్లోనూ భారీ అవినీతికి తెర తీసిందని విమర్శించారు. మహిళలు స్వయం ఉపాధిలో ఆర్థిక స్వలంబనను సాధించడానికి దోహదపడే కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమంలోనూ ఇది చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ పథకాన్ని సొంత ప్రయోజనాల కోసం అయిన వారికి అప్పగించి మహిళా లబ్ధిదారులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అలాగే దోపిడీకి తెరతీసిన స్కామ్లను ఆమె ఖండించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మహిళా రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి, వైజయంతి, కో ఆప్షన్ నెంబర్ శారదారెడ్డి, మున్సిపల్ విభాగం కార్యదర్శి నాగమణి, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మేరీ, వినూతాబాయ్, శ్యామల, అపర్ణలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఇచ్చే పథకాలు ఇవ్వకోకుండా పోగా వచ్చే వాటిని కూడా వాటిని న్యాయంగా వాటికి చేరుకోకుండా, ముఖ్యంగా ఈరోజు మనం గమనిస్తే మా జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది. ప్రతి ఒక్క పథకము మహిళా అకౌంట్కి డైరెక్ట్గా చేరే విధంగా తీసుకొచ్చి మహిళలకి సమాజంలో ఒక మంచి విలువ, ఒక మంచి బాధ్యత గల మహిళగా ఎదగాలని అనేక పదవులు ఇచ్చి వివిధ రంగాల్లో ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువచ్చి, కానీ ఈరోజు మనం చూస్తుండే కూటమి ప్రభుత్వము కనీసం వాళ్ళు పదవులు ఇవ్వకుంటే పోతే పోని, వాళ్ళని గుర్తించుకుంటే పోతే, కానీ వచ్చే ఉపాధి హామీ పథకాలన్నా కరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరే ఆలోచన చేస్తుందంటే అది లేదు. దాంట్లో ఈరోజు చూస్తుంటే కుట్టు మిషన్లకు సంబంధించి కుట్టు మిషన్లు జీవనాధారానికి ఒక మహిళ బయటకు వచ్చి వ్యాపారం చేసుకోవాలనో లేకుంటే ఏదో చేయలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి ఈ కుట్టు మిషన్ అనేది వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒక మూల స్తంభంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుడితే ఇంత, ఒక ఫాల్ కుడితే ఇంత, ఒక బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేస్తే ఇంత అని ఆ వచ్చే డబ్బుతో ఆమె ఫ్యామిలీని పోషించుకోవచ్చు. అలా చేయించుకోవడానికి ప్రభుత్వము ఒక మిషన్, ఒక్కొక్క మిషన్ ఇస్తూ ఒక వింగ్కి ఒక్కొక్క యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఆ మహిళలకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా వాళ్ళు ఎవరైతే ప్రతిభ కలిగి ఉంటారో ఏ వింగ్లో అయితే వాళ్ళకి ఎంబ్రాయిడరీలోనా, స్టిచ్చింగ్లోనా, కటింగ్లోనా ఎవరికైతే ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఎంకరేజ్ చేస్తూ దాని మీద చదువు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్కాములు జరుగుతున్నప్పటికీ రీసెంట్గా మీరందరూ చూసే ఉండొచ్చు విద్యుత్ మీద ఎటువంటి స్కామ్ జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ₹2.40 విద్యుత్ కొంటే, అదే నారా చంద్రబాబు నాయుడు గారు ₹4 చిల్లరకు ఇప్పుడు కొంటే, జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ₹2 విద్యుత్ కొనేటప్పుడేమో అబ్బా ఇంత ఖర్చు చేసి విద్యుత్ కొంటున్నారా అనడము, చంద్రబాబు నాయుడు గారు ₹4 చిల్లరకు విద్యుత్ కొంటుంటే ఇంతేనా అనేసి ఏ విధంగా కూటమి నాయకులు మాట్లాడుతున్నారో మనందరూ చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఈ టైలరింగ్ ఏదైతే ఈ కుట్టు మిషన్ల స్కామ్ అనేది బయటపడిందో దాదాపుగా 257 కోట్లు అనుకుంటాను. ఈ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అనంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని ప్రకటించారంటే, మహిళా సాధికారుల పేరు మీదన మహిళలకు ఏదైతే ఈ కుట్టు మిషన్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామో అని చెప్పేసి బీసీ మహిళలకు ముఖ్యంగా 1,00,000 మందికి పైన మేము శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, అటు తర్వాత ఈ శిక్షణా కేంద్రాలు చూసుకుంటే కనుక
175 నియోజకవర్గాల్లో కనీసం 50 నియోజకవర్గాల్లో కూడా ఈ ఫుడ్ మిషన్ సంబంధించిన కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కొత్త గొప్ప ఏర్పాటు అయిన చోట స్ట్రెంత్ ఏదైతే గవర్నమెంట్ స్ట్రెంత్ ఇచ్చిందో ఆ స్ట్రెంత్ కంటే చాలా తక్కువగా, అంటే ఒక శిక్షణా కేంద్రానికి 10 లేదంటే 11 మంది, కొన్ని కేంద్రాల్లో అయితే మీరు చూడండి ఓబులాపురం అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి పాపం పండింది. ఆయనను దోషిగా ఖరారు చేస్తూ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. సుదీర్ఘంగా సాగిన విచారణ ఎట్టకేలకు ముగిసింది. తీర్పు వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, అలీఖాన్లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చారు. ఇందులో A1 గా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. కర్ణాటక అనంతపురం సరిహద్దులో ఐరన్ ఓర్ ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేశారు. అప్పట్లో ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. చివరికి కేసులు నమోదయ్యాయి. 2009లో సిబిఐ ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, గాలి జనార్దన్ రెడ్డిని బళ్ళారి నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. దాదాపుగా 2 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ కేసు నుంచి గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా కోర్టు స్పష్టం చేసింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపా నందన్ కూడా నిర్దోషిగా బయటపడ్డారు. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరు సురక్షితంగా బయటపడ్డారు. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని, తనపై ఆధారపడి 1000 మంది ఉన్నారని, తన శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నాడు. ఈ కేసులో బెయిల్ కోసం జడ్జీలకు లంచాలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులు ఇంకా గాలి జనార్దన్ రెడ్డిపై పెండింగ్ లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కలకుంట భూ కుంభకోణంలో మదనపల్లె తహసీల్దారు కార్యాలయం సిబ్బంది పాత్ర ఉందా? అందుకే వారు ఆక్రమణల తాలూకు వివరాలు వెల్లడించేకి జంగుతున్నారా? నక్కలకుంటకు ఆనుకొని ఉన్న ప్రైవేటు వ్యాపారులే ఆక్రమదారులా? వీరికి మదనపల్లె తహసీల్దారు కార్యాలయం కొమ్ము కాస్తుందా? సంచలన వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. బుగ్గా మఠం భూముల ఆక్రమణ నిజమే తేల్చి చెప్పిన సర్వే అధికారులు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు నివేదిక. బుగ్గా మఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వారు ఎవరు, ఎంత భూమిని ఆక్రమించారు అనేది తెలియాల్సి ఉంది. క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.